వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మండలంలో బడా భీమ్గల్ గ్రామంలో కురిసిన అకాల వర్షాలు రైతుల్ని తీవ్రంగా దెబ్బతీశాయి. చేతికి వచ్చిన మొక్కజొన్న పంట వర్షం కారణంగా తడిచిపోయింది. గతంలో వచ్చిన వరదలకు ఇప్పటికే నష్టపోయిన రైతులు ఇప్పుడు కోత దశకు వచ్చిన పంట తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించకపోవడంతో రైతులు తమ పంటను నిల్వ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని దళారులు తక్కువ ధరకే క్వింటాకి 1800 రూపాయలకే పంటను కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, అలాగే కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. డిస్టిక్ బడా భీమ్గల్ రూప్లా తండా వర్షాలు పడి పంట చేతికొచ్చిన పంట అంత తడిసిపోయినది. ఏం చేయరాక అర్థం కాక కష్టపడుతున్నాం కానీ అన్నీ తడిసిపోయినాయి. ఎంత పత్రలు గప్పినా అంత తడిసిపోయినాయి. చాలా నష్టంగా ఉన్నాం, బాధగా ఉన్నాం. దయచేసి మా బాధగా అర్థం చేసుకొని కొద్దిగా గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. మనది 5 ట్రాక్టర్ దాకా ఉంటుంది. 5 ట్రాక్టర్ అంటే అన్ని పంటలు వర్షాలు పడి తడిసిపోయినాయి. ఇప్పుడు ఎంత కష్టపడినా చేతి కాచే పొజిషన్ లేదు. ప్రభుత్వం మన దేశం భారత ప్రభుత్వం పట్టించుకోవాలని ఒకటి కోరుకుంటున్నాము. మనకు 5 ట్రాక్టర్లు మక్కలు వెళ్ళినాయి కానీ వర్షాల బుడ్లా తడిసిపోయినాయి. చేతికి రాదు, ఇక పంట చేతికి రానట్లుగా బాధ అయింది. దయచేసి ప్రభుత్వం మాకు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మాకు బాధ ఉంది, అన్నీ తడిసిపోయినాయి. ఇది 5 ట్రాక్టర్లన్నర మక్కలు. ఇక 5 ట్రాక్టర్లు అంటే దగ్గర మనకు 2 లక్షల పంట. 2 లక్షల పంటలకు ఈ చేతికి వచ్చే పొజిషన్ లేదు. ఇది ఉన్నది మాకు బాధ. ప్రభుత్వం కోరుకోవాలని పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. డబ్బా మక్క అయింది, అంత దున్నల పోయింది. ఎట్లా అవుతుందేమో పరిస్థితి మంచి లేదు. మొత్తం పోయినాయి అని కొట్టుకుపోయినాయి దున్నల. గవర్నమెంట్కి కూడా చెప్పినది కంపల్సరీ గవర్నమెంట్ సీఎం సార్కి కూడా తెలియాల. ఇది మాకు కొంచెం నష్టపోయింది, మమ్మల్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి మా ఉన్న పంట మొత్తం నష్టపోయింది, ఇది కొంచెం ఆదుకోవాలా. మమ్మల్ని కొంచెం చూసి అర్థం చేసుకొని మమ్మల్ని